1969 తెలంగాణ ఉద్యమం. ఈ మాట వినగానే మన కళ్ల ముందు కదలాడేది ఏంటి? విద్యార్థుల పోరాటాలు, వందలాది మంది ఆత్మబలిదానాలు కదూ. కాని ఆ మహోద్యమానికి నిప్పురవ్వలు పడింది సరిగ్గా ఒక ఏడాది ముందు. అవును, 1968లో. మరి ఆ నిప్పురవ్వలు ఎలా రాజుకున్నాయి? ఏంటి ఆ కథ? ఈరోజు మనం దాని గురించే లోతుగా మాట్లాడుకుందాం. సో మనమిప్పుడు సమాధానం వెతకబోయే కీలకమైన ప్రశ్న ఇదే. 1969 నాటి ఆ అగ్నిపర్వతం లాంటి జన ఉద్యమానికి అసలు పునాదులు ఎక్కడ పడ్డాయి? ఆ బీజాలు వేసింది ఎవరు? పరిస్థితులు ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం టైం ట్రావెల్ చేసి సరిగ్గా 1968లోకి వెళ్ళాలి. ఈ మొత్తం కథను మనమొక 5 ముఖ్యమైన దశలుగా విడగొట్టుకుని చూద్దాం. ఫస్ట్, హక్కుల ఉల్లంఘన. అంటే అసలు సమస్య ఎక్కడ మొదలయ్యింది? తర్వాత, నాయకుల ఆవిర్భావం. ఈ సమస్యపై పోరాటానికి ఎవరు ముందుకొచ్చారు? వాళ్లు నడిపిన రక్షణల ఉద్యమం గురించి, దానికి అప్పటి ప్రభుత్వం ఎలా స్పందించిందో చూసి, చివరిగా ఇవన్నీ కలిసి ప్రత్యేక తెలంగాణ వాదం వైపు ఎలా దారితీశాయో విశ్లేషిద్దాం. రైట్, ఇక కథలోకి వెళ్ళిపోదాం. చూడండి, ప్రతి పెద్ద ఉద్యమం వెనుక ప్రజల్ని కదిలించే ఒక బలమైన కారణముంటుంది. ఇక్కడ ఆ కారణం ఉద్యోగాల్లో జరుగుతున్న తీవ్రమైన అన్యాయం. తెలంగాణ వాళ్లకి రావలసిన ఉద్యోగాలు వాళ్లకి దక్కట్లేదన్న ఆవేదన. దీనికంతటికీ మూలం ఒక్కటే, ముల్కీ నిబంధనల ఉల్లంఘన. అయితే ముందుగా ఈ ముల్కీ నిబంధనలు అంటే ఏంటో మనకు క్లియర్గా తెలియాలి. చాలా సింపుల్. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంత స్థానికుల ఉద్యోగాలను కాపాడతామని ఒక హామీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన హామీ అది. అంటే ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడి వాళ్లకే దక్కాలి. ఇది కేవలం ఒక రూల్ కాదండి, ఒక నమ్మకం, ఒక చారిత్రక ఒప్పందం. ఇప్పుడు ఈ స్లైడ్లో కనిపిస్తున్న నంబర్ చూడండి, 22,000. 1964 నాటికి తెలంగాణలో స్థానికేతరలు కొట్టేసిన ఉద్యోగాల సంఖ్య ఇది. అప్పటి టీఎన్జీఓ లీడర్ కేఆర్ ఆమోస్ వేసిన అనధికారిక అంచనా. ఆలోచించండి, ఆ ఒప్పందాన్ని ఎంత దారుణంగా ఉల్లంఘించారో ఈ ఒక్క సంఖ్య చెబుతోంది. ఇది కేవలం ఒక అంకె కాదు, వేలాది తెలంగాణ కుటుంబాల ఆశలపై పడిన పిడుగు. ఈ అన్యాయం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అది కట్టింది తెలంగాణ మిగులు నిధులతో, భూమి ఇచ్చింది ఇక్కడి రైతులు. కానీ ఉద్యోగాల దగ్గరికొచ్చేసరికి చూడండి, మొత్తం 1400 ఉద్యోగాల్లో తెలంగాణ వాళ్లకిచ్చింది కేవలం 200. ఇంకా దారుణమేంటంటే 1968లో ఆ 200 మందిలోంచి కూడా 175 మందిని తీసేశారు. అంటే అభివృద్ధి అనేది స్థానిక ప్రజల కోసం కానప్పుడు అది ఎంత పెద్ద ద్రోహమో మీరే ఆలోచించండి. సరే, ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు జనం చూస్తూ ఊరుకుంటారా? వాళ్ల ఆవేదనను, ఆక్రోశాన్ని సంఘటితం చేసి దానికొక గొంతుకనిచ్చే నాయకులు ఖచ్చితంగా పుట్టుకొస్తారు. 1968లో సరిగ్గా అదే జరిగింది. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడటానికి కొందరు మార్గదర్శకులు నడుంబిగించారు. వీరిలో ఇద్దరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకరు కేఆర్ ఆమోస్. ఈయన హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ ఎన్జీఓ యూనియన్ని ఒక బలమైన టీఎన్జీఓ యూనియన్గా మార్చారు. అంటే ఒక సిస్టమ్ ప్రకారం ఆర్గనైజ్డ్గా ఉద్యోగుల హక్కుల కోసం ఫైట్ చేశారు. ఇక రెండో వ్యక్తి కొలిశెట్టి రామదాసు. ఈయన ఇల్లందులో క్షేత్రస్థాయిలో పనిచేశారు. యువకుల్ని కూడగట్టి తెలంగాణ ప్రాంతీయ సమితి అని ఒకటి స్థాపించి ఫేక్ ముల్కీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ల లిస్టులు తయారుచేయడం మొదలుపెట్టారు. చూడండి, ఒకరు వ్యవస్థను నిర్మిస్తుంటే మరొకరు ఉద్యమానికి ఊపిరిపోశారు. సో ఈ నాయకుల కృషితో 1968 సంవత్సరం ఒక టర్నింగ్ పాయింట్ అయింది. అప్పటిదాకా అక్కడక్కడా ఉన్న అసంతృప్తి కాస్త ఒక ఆర్గనైజ్డ్ ఉద్యమం వైపు అడుగులు వేసింది. దీన్నే చరిత్రలో రక్షణల ఉద్యమం అంటారు. అంటే మా హక్కుల్ని, మా రక్షణల్ని కాపాడండి అని అడగడం. 1968లో ఉద్యమం ఎలా స్పీడ్ అందుకుందో చూడండి. జులై 10న టీఎన్జీయూ పిలుపుతో తెలంగాణ అంతటా రక్షణల దినం పాటించారు. జస్ట్ 20 రోజుల గ్యాప్లో జులై 30న సమస్యకు హాట్స్పాట్ అయిన పాల్వంచలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మా రక్షణల్ని ఇంకో 5 ఏళ్లు పొడిగించాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇక నవంబర్ వచ్చేసరికి ఈ ఇష్యూ అసెంబ్లీని తాకింది. అక్కడ ముల్కీ రూల్స్పై భలే హాట్ డిబేట్ జరిగింది. అంటే ఉద్యమం స్టెప్ బై స్టెప్ ఎలా బలపడుతుందో మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇదే టైంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ జరిగింది. 1968 జులైలోనే హైదరాబాద్లో జరిగిన ఉద్యోగుల మీటింగ్లో మహాదేవ్ సింగ్ అనే ఒక కార్మిక నాయకుడు గవర్నమెంట్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు తెలంగాణ ప్రజల కోరికలని పట్టించుకోపోతే రాష్ట్రం విడిపోవడం ఖాయం అని ఆయన అప్పుడే చెప్పారు.
అంటే చూడండి, ప్రత్యేక రాష్ట్రం అనే ఆలోచన అప్పటికే గట్టిగా వినిపించడం మొదలైంది. రైట్. ఒకవైపు ఉద్యమమిలా పెరుగుతోంది, మరి ఇలాంటి టైంలో ప్రభుత్వమేం చెయ్యాలి? ప్రజల బాధను అర్థం చేసుకుని ఒక పరిష్కారం చూపించాలి కదా. కాని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిగారి వైఖరి దానికి కంప్లీట్గా ఆపోజిట్. ఆయన అహంకారం, ఆయన వెటకారం మండుతున్న ఉద్యమానికి పెట్రోల్ పూసినట్టయింది. నిజానికి సమస్యను సాల్వ్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అపోజిషన్ లీడర్ గౌతల చెన్న ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చారు. ఏంటంటే, ఆంధ్ర ప్రాంతంలో కొన్ని సూపర్న్యూమరీ పోస్టులు అంటే అదనపు పోస్టులు క్రియేట్ చేసి తెలంగాణలో ఇల్లీగల్గా ఉన్న వాళ్లను అక్కడికి పంపించేద్దామన్నారు. చాలా మంచి ప్రపోజల్. సీఎం కూడా మొదట ఓకే అన్నారు. కాని అప్పటి చీఫ్ సెక్రటరీ ఎంటీ రాజు అడ్డుపడటంతో ఆ ప్లాన్ అటకెక్కింది. వచ్చిన ఒక మంచి అవకాశం చేజారిపోయింది. ఇక ముఖ్యమంత్రిగారి వైఖరి ఎంత దారుణంగా ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అసెంబ్లీలో ఒకాయన తెలంగాణ మిగులు నిధుల గురించి అడిగారు. దానికి బ్రహ్మానందరెడ్డిగారు చాలా ఎగతాళిగా పాత కోట్లా కొత్త కోట్లా అని అడిగారు. అంటే కోట్ల రూపాయల నిధుల గురించి సీరియస్గా అడిగితే మనం వేసుకునే కోట్లు అన్నట్టుగా పనిచేశారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎంతగా గాయపర్చుంటుందో ఆలోచించండి. ఇంకోసారి తెలంగాణ ఉద్యోగులు న్యాయం కోసం కోర్టులకి వెళ్తున్నారని ఆయనకి చెప్తే, ఓ అదా, కోర్టు ఫీజు పెంచేస్తే వాళ్లే కోర్టుకు వెళ్లడం మానేస్తారులే అని చాలా వ్యంగ్యంగా అన్నారు. ఈ మాటలు కేవలం వెటకారం కాదు, ప్రజాస్వామ్యం మీద, న్యాయ వ్యవస్థ మీద ఆయనకున్న చులకన భావాన్ని, తిరస్కార వైఖరిని స్పష్టంగా చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఉద్యోగాల్లో అన్యాయం, నిరసనలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం, పైగా పాలకుల నుంచి ఈ రేంజ్లో అవమానం, వెటకారం. ఈ పరిస్థితులన్నీ కలిసికట్టుగా ఉద్యమకారులను ఒక నిర్ణయానికి వచ్చేలా చేశాయి. వాళ్లకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది. అదేంటంటే, ఈ కలిసున్న రాష్ట్రంలో మాకు రక్షణలనేవి కేవలం కాగితాలకే పరిమితం అని వాళ్లు గ్రహించారు. ఎన్ని చట్టాలున్నా, ఎన్ని ఒప్పందాలున్నా పాలించేవాళ్లకి చిత్తశుద్ధి లేకపోతే న్యాయం జరగదని వాళ్లు డిసైడ్ అయ్యారు. కలిసుంటే మా బతుకులు మారవు, విడిపోవడమే దీనికి ఏకైక మార్గం అనే ఒక బలమైన అభిప్రాయానికొచ్చేశారు. ఒక్కసారి ఈ టేబుల్ని చూస్తే 1968 కథ మొత్తం మనకు ఒకే ఫ్రేమ్లో అర్థమవుతుంది. ఒకవైపు కెఆర్ ఐమోస్, కొలిశెట్టి రామదాసు లాంటి వాళ్లు ఉద్యమానికి పునాదులు వేస్తుంటే, గౌతలచ్చన్న లాంటివాళ్లు పరిష్కారం కోసం ప్రయత్నించారు. కాని వీటన్నిట్నీ పక్కకు నెట్టి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన వ్యంగ్య వ్యాఖ్యలతో, తన అహంకారంతో ఉద్యమాన్ని చల్లార్చాల్సింది పోయి దానికి ఆజ్యం పోశారు. చెప్పాలంటే 1969 మహోద్యమానికి కావలసిన ఫౌండేషన్ను ఆయనే స్వయంగా వేశారన్నమాట. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రజల నుంచి మొదలైన ఒక చిన్న నిరసన ఒక పెను ఉద్యమంగా ఎలా మారుతుంది? 1968 తెలంగాణ రక్షణల ఉద్యమం మనకు చెప్పే పాఠం ఒక్కటే. ఒక ఉద్యమం గమనాన్ని నిర్దేశించేది కేవలం ఉద్యమకారుల బలం మాత్రమే కాదు, పాలకుల స్పందన కూడా. అవును, ప్రభుత్వాల స్పందన ఒక ఉద్యమ గమనాన్ని ఏ విధంగా నిర్దేశిస్తుందో